జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి చేతి గుర్తుకే రాజా షరీఫా గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే మన ఓటు జై కాంగ్రెస్ అమ్మా అసమోగు అవకాశం ఇవ్వండి ఆ బ్యాలెట్ ఇచ్చుకుంటది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు జై కాంగ్రెస్ 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 రాజా గారి నాయకత్వం వర్ధిల్లాలి చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు తులా గుర్తుంచుకో చేతిని గుర్తుంచుకో జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే మన ఓటు రాజా షరీఫా చేతి గుర్తుకే మన ఓటు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజా షరీఫా గారి చేతి గుర్తుకే నాయకత్వం వర్ధిల్లాలి చేతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రాజా షరీఫా గారి చేతి గుర్తుకే మన ఓటు రాజా షరీఫా గారి చేతి గుర్తుకే మన ఓటు తులా గుర్తుంచుకో చేతిని గుర్తుంచుకో తులా గుర్తుంచుకో చేతిని గుర్తుంచుకో జై కాంగ్రెస్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి చామల కిరణ్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ 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 రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈరోజు ఎలక్షన్లో భాగంగా మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 12వ వార్డు ఇన్ఛార్జిగా అధిష్టానం వేయించింది. దీనికి తోడు నామినేషన్ వేసిన రోజు నుండి మేము గడప గడపన తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులకు ఇందిరమ్మ ఇండ్లే కానీ పెన్షన్సే కానీ మన సన్న బియ్యం ఎక్కడ లేని మన దేశంలో కూడా ఇయ్యని విధంగా మన రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తుంది మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి. అందుకే ఇప్పుడు కూడా మన మున్సిపల్ ఎలక్షన్లో 12వ వార్డుకు షరీఫా ఖాజా నిలవడం జరిగింది. దీనికి అందరూ 12వ వార్డుల ఓటర్ మహాశయులకు మేము గడపలో తలబెట్టి మొక్కుకుంటున్నాం. గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూ కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఎందుకంటే గతంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేసిన ఈ 10 ఏళ్లలో మున్సిపల్ ఆఫీసే కావచ్చు, అంగడి బజార్లో అక్కడ మున్సిపల్ ఆఫీసును తీసేసి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఈ హాస్పిటల్ కూడా చేశారు. ఇప్పుడు నేను ఒక్కటే కోరుకుంటున్నా, మన షరీఫా బేగం ఖాజాకు చేతి గుర్తుకు ఓటేసి అందరూ ఈ 12వ వార్డు
ప్రజలందరూ కూడా ఓటర్ మహాశయులు ఆశీర్వదించాలని కూడా 11 తారీఖు నాడు 7:30కు స్టార్ట్ అవుతుంది. మనకు బ్యాలెట్ పేపర్లో 3వ నెంబరు చేతి గుర్తుంటుంది. ఆ చేతి గుర్తు మీద అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున కోరుకుంటున్నాను. 12వ వార్డు ఓటర్ మహాశయులకు నా యొక్క నమస్కారములు. నేను మా భార్య ఉన్నటువంటి షరీఫా బేగం 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నాడు. ఒకటి ముఖ్యంగా ఇక్కడ 12వ వార్డుల సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య ఉన్నది చావడి దగ్గర. అలాగే రేషన్ కార్డు రాలేదని చెప్పి చాలామంది మాకు విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఇందిరమ్మలు కూడా గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది లేదు. డబుల్ బెడ్రూమ్ అందరూ ఏడవంటాడు ఏడవంటాడు చెప్పితే తప్ప ఏం ఇల్లు ఇచ్చింది లేదు, చేసి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయి. అందులో ముఖ్యంగా 200 యూనిట్లు కరెంటు మరియు రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇల్లు, ఫ్రీ బస్సు రైతులేమి మరియు అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందుతున్నాయి. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 12వ వార్డు ఏరియాలో వస్తుంది అంగడి బజార్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అతలాకుతలం చేసింది. 50-60 కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత చరిత్ర ఈ బీఆర్ఎస్ నాయకులకి దక్కుతుంది. అందులో ఏరియాల మటన్ షాపులు కానీ, చికెన్ సెంటర్లు కానీ మరియు షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం కూలగొట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ను మొత్తం కూలగొట్టడం జరిగింది. దాన్ని కూలగొట్టి ఒక పశువుల దొడ్డిలాగా తయారు చేయడం జరిగింది. అలాగే చేర్యాల పెద్ద చెరువు మత్తడి భూమి కబ్జా చేసి ఈ ముత్తిరెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే మొత్తం చీరాలను మొత్తం నాశనం పట్టించి చీరాలను ఇప్పుడు అడ్డంగా కాలువ కట్టి చీరాల ప్రజలను మొత్తం ఇబ్బందులకు గురి చేస్తే మేము అడ్డం పోతే మా మీద కూడా అక్రమ కేసులు బనాయించడం జరిగింది పోలీసుల చేత. అందులో మేము కూడా పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజల సేవకే ఉన్నాం. గత ఎన్నికల్లో నేను 3 ఓట్లతో నేను ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవకే అంకిస్తూ ఉన్నారు. రేపు మేము గెలిచిన తర్వాత పబ్లిక్లో ఉంటాం, ప్రజాసేవకి అంకితం అవుతాం. ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవారికి దరిచేరేలాగా మేము కృషి చేస్తాం. అలాగే ప్రతి సమస్య మీద యుద్ధం చేసి ఎలాగైనా నిన్న సీతక్క గారు కూడా వచ్చినప్పుడు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అక్క మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అమూల్ ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తేవడం జరిగింది. మా వార్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టండి అన్న అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి రేపు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక కూరగాయల కాంప్లెక్స్ మరియు మటన్ షాపులు మా 12వ వార్డు ఏరియాకి ఎందుకు వస్తుంది, దాంతోనే అభివృద్ధి కార్యక్రమాలు మొట్టమొదటిగా చేసుకుపోయే కార్యక్రమం అదే. అలాగే ఇంద్రమ్మ ఇళ్ళు కూడా మేము అడిగాము. ఇంద్రమ్మ ఇళ్ళలో కూడా వాళ్ళ సానుకూలంగా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి అందరికీ ఇంద్రమ్మ వచ్చేదానికి కృషి చేస్తాం. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో అన్ని వార్డుల కంటే మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి, అలాగే మున్సిపల్ 12 వార్డులను మొత్తం కాంగ్రెస్ పార్టీ జంగరా వేసి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం. చేర్యాల పట్టణ మున్సిపాలిటీ ఎన్నికలో భాగంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు 12వ వార్డు షరీఫా బేగం గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రతి గడపకు తిరిగి ప్రతి ఇంటికి తిరిగి బొట్టు పెట్టి ప్రతి ఓటర్ను చేతి గుర్తుపై ఓటేసి షరీఫా గారిని గెలిపించాలని కోరుకుంటూ సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఏది ఇందిరమ్మ ఇల్లు మనకు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ రాలేని చెప్పారు. అదేవిధంగా షరీఫా మేడం గారు ఏమనంటే మీకు ఏది వచ్చినా ఫస్ట్ నేను ముందుండి మీ అవసరాలను తీర్స్తానని చెప్పి వాళ్ళని ఓటాడడం జరిగింది. ఖచ్చితంగా 12వ వార్డు ఓటారు మహాశయులు షరీఫా గారు ఇంతకుముందు గతంలో ఒకసారి ఓడిపోయారు. ఆ సానుభూతి ఉంది. ప్రతి ఒక్క ఇంటికి పోయినా షరీఫా కాజా గారు సోయముడు మంచి వ్యక్తి, అతనికి ఓటేసి గెలిపిస్తామని ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతున్నారు. మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా కాజా గారికి షరీఫా గారికి మేము కూడా చెప్పడం జరిగింది. అన్న ఖచ్చితంగా గెలవంగానే అభివృద్ధి కోసం పాటుపడాలి. మీరు ఓటర్లకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతాపన దగ్గర ఫండ్స్ ఎక్కువ వచ్చి మన 12వ వార్డును అభివృద్ధి చేయాలని మేము కూడా కోరడం జరిగింది. ప్రతి దగ్గర మంచిగానే ఉంది. షరీఫా కాజా గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటున్నాము. 3వ నెంబరు చేతి గుర్తుపై ఓటేసి
ప్రజల్ని కోరుకున్నాము. ప్రతి ఒక్క ఇంటికి తిరిగి 3వ నెంబర్ చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కాజాబాయ్ వైపే ఉన్నారు. ఆయన గెలుపు తథ్యమని కోరుకుంటున్నాము. చేరల పట్టణంలోని 12 వార్డులు కైవసం చేసుకొని మున్సిపల్ జెండా మనదే ఎగరాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మనదే ఉండాలి, అది ప్రతాప్ అన్నకు బహుమతిగా ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ సీనన్న కానీ కాజా కానీ రాములు నరసింహులు మన ముఖ్యమంత్రి అందరం కష్టపడి ప్రతి వార్డుకు తిరిగి అన్నం ప్రతాప్ అన్న ఆదేశాల మేరకు ఖచ్చితంగా గెలిపించి బహుమతి ఇస్తామని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. షరీఫా కాజా గారి నాయకత్వంలో మా 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా నిలబడినటువంటి మా షరీఫా కాజా గారి నేతృత్వంలో మేమందరం కూడా ప్రతాపన్న నేతృత్వంలో మేమందరం సీనన్న కానీ మేమందరం కూడా మా 12వ వార్డులో ప్రచారానికి తిరగడం జరుగుతుంది. అసలు మాకైతే చిత్రం అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళీ ఓట్లు ఏ విధంగా అడుగుతారో మా చేరియాలను మొత్తం సర్వనాశనం చేసిండ్రు. చెరువు కట్ట కాంచెలు మొదలుకుంటే ఊరు మొత్తం చెరువు కట్ట కాడ మత్తడి నాశనం చేసిండ్రు. మా రజకులై మా మాన్యం భూములన్నీ సర్వనాశనం చేసి ఆ కాలువ తీసి మోర్లీలు గిర్లీలు మొత్తం పోయి మా మాన్యం భూములన్నీ సర్వనాశనం చేసిండ్రు. మంచి గ్రామ పంచాయతీ జనగామ లేకముందే మా చేర్యాల ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ఉండే మాది, దాన్ని నాశనం చేసిండ్రు. ఆ మంచి మా గ్రామ పంచాయతీని కూలగొట్టి ఒక బూత్ బంగ్లా కట్టి దాన్ని ఒక దయ్యాల కుంపగా చేసిండ్రు. కూరగాయలు వాళ్ళందరూ కూరగాయలు అమ్ముకునే బతికేటువంటి మొత్తం అవన్నీ కూలగొట్టి ఇదంతా కబ్జా పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసేసి అదంతా కబ్జా పెట్టి అమ్ముకుందామని ప్లాన్ చేసినటువంటి ముత్తిరెడ్డి యాదరెడ్డి ఇవాళ మళ్ళా పల్లారాజేశ్వర రెడ్డి నా దవాఖానా అని చెప్తాడు. నువ్వేందా దవాఖానా చెప్పేది? మా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి పేదలందరికీ గుండె జబ్బులు కానీ సర్వరోగ నివారణ ఏ హాస్పిటల్ పో మంచి మంచి హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి అందరి పేదలందరికీ కూడా ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది. నేను నా హాస్పిటల్లో పెడతాను, నా హాస్పిటల్ నీ హాస్పిటల్ ఎక్కడిది? మా ఆరోగ్యశ్రీ కార్డు కౌంటర్ నువ్వు పెట్టుకొని మా ఇచ్చేది నిధులు మా కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు నీ చెప్పుకుంటాను. నీకు నైతిక హక్కు లేదు ఇక్కడ. ఇవాళ ప్రజలందరూ కూడా మా 12 వార్డుల కానీ మా 12 వార్డులల్లో చర్యల కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఫ్రీ బస్ అయితేనేమి, రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తుండే పేదలందరికీ కూడా ఫ్రీ కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇవన్నీ ఇస్తుండే మా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలు. ఇలా మహిళా డాక్టర్ గ్రూపులలో కూడా పెద్దపీట వేసిల వరకు కూడా మిత్తి లేకుండా మాఫీ చేస్తుండే మా రేవంత్ రెడ్డి గారు. మా ప్రజలందరూ కూడా మా 12వ వార్డులో మా కాజాబాయి కూడా పోయినసారి పోటీ చేస్తే 3 ఓట్ల చిన్న మెజార్టీతోటే ఓడిపోవడం జరిగింది. 3 ఓట్లతోటే ఇవాళ బ్రహ్మరథం పడుతుంటారు. కాజా నువ్వేం టెన్షన్ పడకు, ఓడిపోయినా కూడా ధైర్యంగా మా 12వ వార్డులో తిరుక్కుంటూ మా పేదలకు ఏదో ఒకటి దాన్ని తోచినంత పేదలందరికీ సాయం చేసుకుంటూ రేషన్ కార్డు విడిపించిండు. మా 12వ వార్డులో 14 ఇళ్ళు తెచ్చిన ఘనత మా కాజాబాయిదే. గెలవకుండా కూడా ఇప్పటి వరకు ప్రజల్లో మమేకమై తిరుగుతున్న ప్రజలంతా మాకు బ్రహ్మరథం పడుతుండ్రు. ఖచ్చితంగా 12వ వార్డు మా ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నా. మంచి మెజార్టీతో మా కాజాబాయిని గెలిపించాలని మా 12వ వార్డు ప్రజలందరికీ పాదాభివందనం చేసుకుంటూ జై కాంగ్రెస్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.